రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ కుమార్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు అశోక్ తన దీక్షను విరమించుకోరని స్పష్టం చేశారు. అశోక్ ఏమైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. జియో 29ను తక్షణమే రద్దు చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. అభివృద్ధి కూడా ఇస్తామని మీరు ప్రకటించారు. అది స్టార్ట్ చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. దానికి ఎట్లా భర్తీ చేస్తారు? దశల వారీగా అది ప్రకటించాలి. ఇక వెంటనే అది ప్రకటిస్తూ దాని మీద స్పందిస్తూ అశోక్ గారితో చర్చలు జరపాలి. ఆయన యొక్క అమర నిరాహార దీక్షను విరమింపజేయడానికి చర్యలు తీసుకోకపోతే మాత్రం మీరు ఈ రాష్ట్రంలో చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమం చెలరేగుతుంది. యువతను ఎవరు కంట్రోల్ చేయలేరు. ఆ విషయం ముఖ్యమంత్రి కూడా తెలుసు. అందుకే ఇప్పటికీ పెద్దరికంతో మంచితనంతో మీకు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు చేసేది విజ్ఞప్తి, తర్వాత చేసేది పిలుపులే ఉంటాయి. విజ్ఞప్తులు ఉన్నాయి, పిలుపులు ఉంటాయి. ఆ పిలుపులు బంధు పిలుపులు కావచ్చు, రస్తారోకలు కావచ్చు, ఉద్యమం కావచ్చు, ఎంతకైనా కూడా తెగించి పోరాడడానికి యువత ముందుకు వస్తున్నారు. ఇది స్కాలర్షిప్ల ఉద్యమం కాదు, ఫీజుల ఉద్యమం కాదు. నిరుద్యోగ ఉద్యమం ఎట్లుంటుంది? తెగించి పోరాడతాడు. స్కాలర్షిప్లది ఫీజులది మేము అన్ని ఇయర్ నుంచి చేస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు అని అనుకుంటున్నారు. అది కూడా వస్తుంది. అది ఇది కలిస్తే ఎట్లుంటుందో కూడా చూడు. ఆ ఉద్యమం ఈ ఉద్యమం కలిస్తే ఆ కాలేజీ పిల్లలు కూడా వీళ్ళకి తోడుగా వస్తారు. ఫీజులు రాలేదని వాళ్ళు కోపంలో ఉన్నారు, ఉద్యోగాలు రాలేదని వీళ్ళు కోపంలో ఉన్నారు. వాళ్ళు వీళ్ళు కలిస్తే రాష్ట్రంలో ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించు. ఈసారి కలిసే ఫీజుల రియంబర్స్మెంట్, ఉద్యోగాల భర్తీ, ఇవి అన్ని ఇష్యూలు కలిపే పోరాడతాం. ఎక్కడ టౌన్లో చూసినా 1000 మంది రోడ్ల మీదకి వస్తారని చెప్పి హెచ్చరిస్తున్నా. నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని మీరు ప్రకటించారు. అది స్టార్ట్